హాయ్ అండి అందరికీ. ఈరోజు మురుకులు ఎలా ట్రై చేయాలో చెప్తాను. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్ టిప్ ఏంటంటే బియ్యం పిండి 4 గ్లాసెస్ తీసుకొని దాన్ని కొంచెం వేడయ్యేలాగా ఇలా ప్యాన్ మీద కొద్దిగా వేడయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ పైన పెట్టుకొని ఇలా కొద్దిగా పిండి అంతా కొంచెం వేడవ్వాలండి. అంతవరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. వేడైన తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. నేను ఇక్కడ బియ్యం పిండి ఎంత తీసుకుంటున్నానంటే 4 కప్స్ బియ్యం పిండి తీసుకుంటున్నానండి. 4 కప్స్ బియ్యం పిండికి 1 కప్ పల్లీలు తీసుకోవాలండి. మెయిన్ కొలతలు చాలా ఇంపార్టెంట్ అండి. 4 కప్స్ బియ్యం పిండికి 1 కప్ పల్లీలు, 1 కప్ పల్లీలు, 1/2 కప్ శనగలు, మనం తినే శనగలు ఉంటాం కదండి, ఆ శనగలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువేం ఫ్రై చేయలేదు, కొద్దిగా వేడైతే చాలండి. పిండి కానీ పప్పులు కానీ. పల్లీలు మాత్రం ఆల్రెడీ నేను ఫ్రై చేసేసానండి. పల్లీలు, ఈ శనగలు రెండు మిక్స్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. మెత్తగా చాలా స్మూత్గా మిక్సీ పట్టించుకొని ఇందులో వేసుకోవాలండి. కొద్దిగా 2 టైమ్స్గా మిక్సీ పట్టించానండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించేసుకోవాలి. నేను పల్లీలతో చేశానండి. మీకు కావాలంటే ఉద్దిపప్పు అలా దేంతోనో చాలా రకాలుగా చేయొచ్చు, కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేసుకొని కొద్దిగా వాము ఇలా నలుపుతూ వేసుకోవాలండి. ఒక పిడికెడు నువ్వులు వేసానండి. కొద్దిగా ఉప్పు, నేను 3 స్పూన్స్ పట్టిందండి. నాకు 4 గ్లాస్కి 3 స్పూన్స్ ఉప్పు పట్టింది. సాల్ట్ 3 స్పూన్స్ సాల్ట్ వేసుకొని 1 స్పూన్ కారం వేసుకున్నానండి. నేను 1 స్పూన్ కారము, 2 స్పూన్స్ ఆయిల్ కొద్దిగా వేడి చేసుకొని వేసుకున్నాను. కొద్దిసేపు అలానే వదిలేసేయండి, కాలుతుంది. అలా స్పూన్తో అలా మిక్స్ చేస్తుండండి. అందులో ఉండలు కట్టకుండా ఫస్ట్ బాగా కలుపుకోవాలండి. ఈ పిండిలో మనం పల్లీలు అవన్నీ మిక్స్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉండలు కట్టినట్టు ఉంటుందండి. అన్నీ ఇలా స్మాష్ చేస్తూ కలపాలండి. ఇలా ఈ ఉండలంతా లేకుండా నీట్గా స్మాష్ చేసి కలిపేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేస్తూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముద్దలాగా చపాతీ పిండిలాగా చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని పిసుకుతూ కలిపారంటే బాగా వస్తుందండి. చూడండి, ముద్దలాగా చపాతీ పిండిలాగా చేసుకొని చూడండి, ఇలా ముద్దగా చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఈ మురుకులు వేసే గొట్టం ఉంటుంది కదండి, దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు అది రెడీ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండిని ఇలా ముద్దలా చేసుకొని మురుకుల్లాగా అలా పిండుకొని, కొంతమంది అలానే ఆయిల్లోనే వేసేస్తారండి మురుకులు. నేను ప్లేట్లో వేసుకొని గరిటె పైన కానీ దీంతో ఒక పేపర్ కవర్ పైన కూడా వేయచ్చండి. ఇలా వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా వేసుకోవాలండి. ఇవి కొద్దిగా కలర్ మారితే చాలండి, మరీ గోల్డెన్ కలర్ అవ్వలేదు. లైట్ కలర్ చేంజ్ అయితేనే చాలు, తీసేయచ్చండి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసి అయితే చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేయచ్చండి. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ లాగలేదండి, ఆయిల్ కూడా పీల్చుకుంటా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, ఆయిల్ కూడా పీల్చుకోలేదండి ఎక్కువగా.